మాది బర్ల దొడ్డి మొత్తం కూలగొట్టిరు. రోడ్ అని కమిషనర్ సారు పీడీ సారు వాళ్ళు వచ్చి మొత్తం కూలగొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసిరు. మాకు న్యాయం కావాలి. పీడీఓ ఏమన్నారంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని కూలగొట్టమంటేనే మేము కూలగొడతాను, లేకపోతే మేమెందుకు కూలగొడతాము, మీకు ఇక్కడ ఏం లేదు, మీరు వెళ్ళిపోవాలి ఇన్ని నుంచి అని మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిరు. మీరు అడ్డం వచ్చినా కానీ మొన్న తొక్కించి మేము 4 రోజులు పోయి అలా సస్పెండ్ అవుతాం, కానీ మీకు న్యాయం అయితే కాదు, మీ ప్రాణాలు పోతాయి అంతే తప్ప కానీ మీకు న్యాయం కాదని చెప్పిండు సునీల్ సారు. మా కమిషనరే పంపించిండు మమ్మల్ని అని అన్నాడు కమిషనరు. వీటి సార్ ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు మీకేం న్యాయం, మీకేం అవుతుంది, మీకేం వస్తుంది, మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తారు, మాకేం లేదు కదా, మాకు ఇది ఉన్నదా ఒకటి, మేము బర్రెలను పట్టుకొని బతుకుతాను, ఏం లేకుండా చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి, మాకు న్యాయం జరగాలి, మా ల్యాండ్ మాకు రావాలి, మా షెడ్ న్యాయం కావాలి, మా షెడ్ నిర్మాణం మాకు చేయాలి. వాళ్ళు మాకు చెయ్యని పక్షాన మేము ఉన్న 4 ఎమ్మెల్యే పేరు చెప్పి ఎమ్మెల్యే ఆఫీస్ కాడికి పోయే మంది అయి మేము 4 చేస్తాం. మాకు న్యాయం చేయాలి, మాకు కావాలి. 8 గుంటల మా ఇల్లు ప్లేస్ షెడ్ ఉన్నది. ఆ షెడ్ కూడా ఇప్పుడు గత సంవత్సరం కింద 20 గుంటలు కబ్జా చేసిర్రు. ఇప్పుడు 8 గుంటల కూడా దారి అని మమ్మల్ని మొత్తం ఆగం పాలు చేసి మమ్మల్ని రోడ్డు మీద కీడ్చిర్రు. పశువులను మొత్తం ఆగం చేసిర్రు. మాకేం లేకుండా చేసిర్రు. మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం జరగక ఎడలా మేము మంది ఐసత్వం, మేము ఉన్న 4. మాకు మా ల్యాండ్ మాకు కావాలి, మా షెడ్ మాకు కావాలి. 20-30 లక్షలు లాస్ అయినాం మేము. పోయిన సంవత్సరం కూలగొడితేనే మేము 5 లక్షలు పెట్టుకొని మళ్ళీ షెడ్ వేసుకున్నాము. ఇప్పుడు షెడ్ కూలగొట్టిర్రు. మాకు న్యాయం కావాలి. వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళ కనీసం ఎలాంటి నోటీస్ లేకుండా, ఎలాంటి హెచ్చరిక లేకుండా మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు వచ్చి ఈ షెడ్డును ఇక్కడ దాదాపు ఒక 30 బర్రెలు పెట్టుకొని 20 బర్రెలు పెట్టుకొని పాలు వెండుకొని ఇక్కడ జీవనోపాధి చేపిస్తున్న ఓదేలు యాదవ్ కులంలో పుట్టి ఆ వృత్తినే చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ఈ ల్యాండ్ ప్రైవేట్ ప్రాపర్టీ. మొయినుద్దీన్ అనేటువంటి ముస్లిమ్స్ గతంలో ఈ పాఠశాలకు వాళ్ళ స్థలాన్ని డొనేట్ చేసినప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చి దాంతోపాటు 12 ఫీట్ల దారి స్కూల్ వరకు ఇచ్చిండు. మిగిలింది వీళ్ళు ఎప్పుడో దాదాపు 1995లో వీళ్ళు కొనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ పశువులను పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. కానీ ఈరోజు కొంతమంది యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరైతే పక్కకు ఉండేటువంటి ల్యాండ్ కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కొనుక్కొని దీన్ని వాళ్ళు రోడ్డు కనుక వస్తే ఈ భూమికి ధర బాగా పెరుగుతుంది, ఆ రోడ్డు నుంచి వాళ్ళకు ఉన్నది బాట అట్లా తీసుకోవచ్చు. కానీ ఇట్లా వీళ్ళ అమ్మాయి కూడా ఉన్నాడు, మీరు మా నోరు లేనోడు ఉన్నాడని చెప్పి ఇటుకెళ్ళి రోడ్డు తీస్తే వీళ్ళ ల్యాండ్కు బాగా ధర పడుతున్న ఉద్దేశంతో మరి ఈరోజు స్థానిక శాసనసభ్యుడి యొక్క ప్రోద్బలంతో వాళ్ళు చెప్తా ఉన్నారు అధికారులు, మేము ఎమ్మెల్యే చెప్పి మేము కొలగొట్టామని వాళ్ళు చాలా బహిర్గతంగా చెప్పారు. కాబట్టి నిన్న వాళ్ళకు ఉండేటువంటి పశువులను ఎమ్మెల్యే గారు క్యాంప్ కార్యాలయం దగ్గర తీసుకెళ్లి నిరసన తెలియజేసే ప్రయత్నం చేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్, ఈరోజు ఇక్కడ ఉండే కమిషనర్ గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ఆనాడు సరెండర్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ కమిషనర్ మీటింగ్లో ఇతను ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీ బాగుపడదని సరెండర్ చేసి ఆయనను పంపిస్తే ఆయన మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇంత సత్యశీలుడు దొరకనట్టు, ఇంత పనివంతుడు దొరకనట్టు మళ్ళీ తెచ్చుకున్నారు. మొన్న ట్రాన్స్ఫర్ కూడా ఆయనకు మళ్ళీ ఆయన అట్లా పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఆయనకి ఏ చట్టం లేదు, ఏ రూల్స్ లేవు, ఎమ్మెల్యే ఏం చెప్తా చేస్తాడు కాబట్టి ఆయన ఉండాలి. కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలి. పోలీస్ అధికారులు కూడా ఈరోజు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేకు అనుచరుడుగా పనిచేస్తున్నాడు అనే యొక్క అభిప్రాయం ఈరోజు ప్రజల్లో ఉన్నది. నిజంగా మీకు ఉద్యోగం చేసుకుంటే కాకి డ్రెస్ చేసుకుంటే పోలీస్ అధికారిగా పనిచేయండి, లేదు మేము అట్లే పనిచేస్తాము డ్రెస్ ఇప్పేసి ఉద్యోగానికి రాజీనామా చేసి కార్యకర్తగా పనిచేయండి. కానీ చట్టాన్ని వివరించాల్సిన, చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీస్ అధికారులు చట్ట పరిధిలో పనిచేస్తే బాగుంటుందని ఈరోజు ప్రజల డిమాండ్ ఉన్నది. కాబట్టి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆయన దగ్గరలో ఉన్నది ఏం జరుగుతుందో ఒక విచారణ చేసి మరి ఈరోజు అన్యాయంగా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో రోడ్డు వేయడానికి వాళ్ళకి షెడ్ కూడా కొట్టింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ ఖర్చులతోటి, మున్సిపాలిటీ కమిషనర్ ఖర్చులతోటి షెడ్ నిర్మాణం చేయాలి, వారిని ఆదుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని అనేక ప్రోత్సాహాలు ఇస్తున్నాయి యాదవులకు, గొర్రెలు పెంచుకోవడానికి, బర్రెలు కొనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సాగింది. కానీ బతుకుతున్న వాళ్ళ మీద ఇంత నిర్మానుషంగా వివరించడం అనేది ఏదైతుందో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ దుర్మార్గాలకు అంతు లేకుండా పోయింది. కాబట్టి పోలీస్ అధికారులైనా, ఇటు మున్సిపల్ అధికారులైనా, అటు రెవెన్యూ అధికారులైనా
చట్ట పరిధిలో వివరించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బాధితులకు న్యాయం ఏం చేయమని ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.